ముగిసిపోయిందా, ఇంకా కంటిన్యూ అవుతుందా కోన రవికుమార్ సౌమ్య వివాదం మీ దృష్టిలో? ముగిసిపోవడం అంటూ అదేం కాదండి. తనకి న్యాయం జరిగే వరకు కూడా వైసీపీ అనేది అండగా ఉంటుందనేది పార్టీ స్టాండ్. అది ఆవిడికి న్యాయం జరగడం అంటే ఏం జరగాలి? కోన రవికుమార్ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అవ్వాలి. ఆవిడికి సరైన దీనిలో ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ ఇవ్వాలి. ఆయన మీద ఒకవేళ చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి. ఈ చర్యల గురించి ఆవిడకి న్యాయం జరిగేది. రవికుమార్ గారు, ఈ అంశానికి నేపథ్యాన్ని మాట్లాడుకుందాం. అసలు ఈ సౌమ్య ఉదంతం వైసీపీ పార్టీకి కానీ చింతాడ రవికుమార్కి కానీ ముందు ఎలా తెలిసింది? తెలియడం అని అంటే ఆ డేట్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ ఆ అమ్మాయి అంటే సౌమ్య అని ఆవిడ ఎక్కడ నాకు తెలిసి ఏపీసీ అనుకుంటా, వాళ్ళ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ బయటకు వచ్చి ప్రెస్ ముందు ఒకటి మాట్లాడింది. ఏం మాట్లాడింది? కోన రవికుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యే తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు అని బయటకు వచ్చి అనేక ఛానళ్ళ ముందు మాట్లాడి ఏడ్చుకుంటా తన తాలూకు బాధను వ్యక్తం చేసింది. ఆ తర్వాత మరుసటి రోజు నేను వాళ్ళ పొందూరు మండలానికి చెందినటువంటి మా వైసీపీ లీడర్ ఒక అతను ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కున్న తర్వాత ఒక్కసారి ఆవిడ వెళ్ళి పరామర్శించి వద్దాం. ఎందుకనంటే ఒక లేడీ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అనేటప్పుడు అది నా బాధ్యత. మాది ప్రధానమైన ప్రతిపక్షం, అది నా బాధ్యత. నేను వెళ్ళి ఖచ్చితంగా ఆవిడని పరామర్శించాలి, విషయం జరిగింది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని పార్టీకి తెలియజేయాలి. పార్టీ ఏ రకంగా ఆదేశిస్తే ఆ రకంగా మేము నడుచుకొని ముందుకెళ్ళాలి. సో నేను ఆ విషయాన్నే ఆయన ద్వారా అడిగాను. అడిగిన తర్వాత రెండో రోజేమో నేను చాలా డిప్రెషన్లో ఉన్నానండి, నేను మరుసటి రోజు మాట్లాడుతానని ఆవిడ చెప్పడం జరిగింది. ఆ మూడో రోజు ఎప్పుడైతే ఆవిడ ధర్నా చేసిన తర్వాత మూడో రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందనే విషయం తెలుసుకొని ఆ తర్వాత నేను సాక్షి ఛానల్ని మిగతా ఛానల్ని పిలిచి మాట్లాడడం జరిగింది. ఆవిడ చెప్పేటప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. ఈవెన్ ప్రెస్లోనే అదే చెప్పారు, నాతో కూడా అదే చెప్పారు. కోన రవికుమార్ అనే వ్యక్తి నన్ను మానసికంగా చాలా వేధించాడు, వేరే వాళ్ళని పంపించి తన తాలూకు ఏదో లోపల ఏదైనా ఇంటెన్షన్ ఉందో ఆ ఇంటెన్షన్ ఫుల్ఫిల్ చేయమన్నాడు. నేను అలాంటి లేడీని కాదు, అందువల్లే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అని చాలా క్లియర్గా ఆవిడికి ఈ రోజుకి అదే చెప్తుంది. అప్పుడు నాకు 2-3 సార్లు మాట్లాడేటప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేటప్పుడు, తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడేటప్పుడు కూడా అదే క్లియర్గా ప్రస్ఫుటంగా చెప్తుంది ఆవిడ. ఈ అంశాలు మీరు బాధ్యత అన్నారు, మీ పార్టీ స్టాండ్ అన్నారు, దానికి ఒప్పుకుంటాం. ఇదే సందర్భంలో మీ వాదన మీరు చెప్పారు. కోన రవికుమార్ వాదన ఆ తోకగాడు అనవసరం వివాదాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు, ఆధారాలనే అంశాన్ని రచ్చ చేస్తున్నారని మీ పైన ఆరోపణ చేస్తున్నారు. ఆయన తోకగాడని ఎక్కడని అలాంటివి ప్రజాస్వామ్యంలో అలాంటి మాటలనేవి పెద్ద పనికిరావు, కరెక్ట్ కూడా కాదు. ఆయన చూడండి, మొట్టమొదటి నుండి ఆయన చేస్తున్న అన్ని విషయాలన్నీ కూడాను ఫస్ట్ ఏం చెప్పాడు? ఆయన పార్టీలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారే ఇది చేయిస్తున్నానన్న, ధర్మాన సోదరులు చేయిస్తానని అన్నాడు. తర్వాత లేడీని ఆవిడని తీసుకొచ్చి ఆవిడ బరి తెగించింది అన్నాడు. ఆవిడ కుటుంబ బయట పెట్టాడు ఏ విషయాలను తీసుకొచ్చి. తర్వాత చింతాడ రవికుమార్ అనుకుంటూ చేయిస్తున్నాడు అన్నాడు. చింతాడ రవికుమార్ కుటుంబ విషయాలని బయట పెట్టాడు. తర్వాత వైసీపీ పార్టీ చేస్తుందని అన్నాడు. ఆఖరికి కులాన్ని తెచ్చి పెట్టుకున్నాడు, కులం కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఆయన నిజంగా ఒకవేళ నిరపరాధి లేకపోతే ఏ తప్పు చేయకపోతే ఇంతమందిని తెచ్చి పెట్టుకోవడం ఏంటండి? నిజంగా ఆవిడ కోన రవికుమార్కి ప్రభుత్వం కానీ వాళ్ళ నాయకులు కానీ చాలా సపోర్ట్ చేశారు. ఆయనకి సపోర్ట్ చేయకపోతే, ప్రభుత్వం సపోర్ట్ చేయకపోతే ఈరోజు ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయ్యేది, ఆయన అరెస్ట్ అయ్యేవాడు. ఆయన ఖచ్చితంగా ప్రభుత్వం సపోర్ట్ ఆధారాలని మీరు నిరూపించలేకపోయారు. మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగే ఆధారాలు ఏంటంటే తను పూర్తిగా బట్టలు ఇప్పేసి ఎక్కడైనా కనిపిస్తే అవి అడుగుతున్నారు వాళ్ళు. అది ఎక్కడ దొరకదు. అది మీరు ఆలోచించండి. ఒక లేడీ వాళ్ళకి చట్టం తెలిసినా రాజ్యాంగం తెలిసినా వాళ్ళు ఈ మాటలు కూడా ఎవరు అనరు. కోన రవికుమార్ అన్నంలో అర్థం ఉంది. ఎందుకు? ఆయన ఆల్రెడీ పడ్డాడు, వీధిని పడ్డాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు. కానీ మిగతా కేరళ అన్నంలో అర్థం లేదు. ఎందుకు? ఒక లేడీ బయటకు వచ్చి నన్ను లైంగికంగా ఒక వ్యక్తి వేధించాడు అని చెప్తే చాలు, దాని మీద కేసు ఫైల్ అవ్వాల్సిందే. దానిలో ఇంకొకటి ఏం లేదు. వాళ్ళకి చట్టం తెలియక మాట్లాడుతున్నారు. ఇంకొకటి,
ఆయన వీడియో కాల్ చేశారన్నారు, చాలా వీడియో కాల్ చేశారన్నారు. ఒకటి చూపించారు, చూపిస్తే ఆయన ఏం చెప్తున్నాను, నేను రివ్యూ చేస్తున్నాను అన్నాడు. ఏం రివ్యూ చేస్తున్నాను? నాలుగు మండలాలు ఎంఈఓలు ఉన్నారు కదా, ఎంఈఓలతో వీడియో కాల్ రివ్యూ చేస్తున్నావా? నలుగురు ఎస్ఐలు ఉన్నారు కదా, ఎస్ఐలతో వీడియో కాల్ చేస్తున్నారా? నలుగురు ఎంఆర్ఓలు ఉన్నారు కదా, వీడియో కాల్ చేస్తున్నారా? ఆఫీసర్లు అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో రివ్యూ కాల్ చేస్తున్నారా? కేజీబీవీ లేడీస్ ఒక్కలే నీకు వీడియో కాల్ తో రివ్యూ చేస్తారా? నలుగురు ముగ్గురు కూడా ఏమండి ఎవరైతే చెప్తారండి, మీరు ఇంకా మాట్లాడితే ఏం చెప్తాం? ఈ రోజు అధికారులు మాట్లాడితే అదా. ఇంకొక లేడీ కూడా ఉంది కదా, ఇంకొక ఆవిడ కేజీబీ ప్రిన్సిపల్, ఆవిడ తీసుకురాలేదే మరి? ఆవిడని తీసుకొస్తే బాగుంటది. మీకు తెలీదా? నేను చూపించిన ఆవిడ ఒంటిమిట్టకి తీసుకువెళ్ళిన ఆవిడ ఎవరావిడ? ఆవిడతో ఉన్న రిలేషన్ అంటే ఎవరో తెలీదా? వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు, ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఊరకనే కేవలం ఏంటంటే ఇది పైన తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి మిగతా రాష్ట్ర ప్రజలకు చూపించాలని ఆలోచన తప్పించి ఇంకొకటి లేదు. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇంతకు ముందు ఒక 6 నెలలు 7 నెలల క్రితం విజయసాయి రెడ్డి గారి అంశం ఒకటి బయటకు వచ్చింది, మీకు తెలుసు. విజయసాయి రెడ్డి గారి అంశం వచ్చేటప్పుడు ఏం సాక్ష్యాలు ఉన్నాయని, ఏం సాక్ష్యాలు బయట పెట్టారు చెప్పండి? నా లేడీ అయినా బయటకు వచ్చి మాట్లాడిందా? వాళ్ళ భర్త, ఒక ఎంప్లాయీ తాలూకు భర్త వచ్చి నాకు ఇలా మా మిస్సెస్తో ఈ రకమైన రిలేషన్ ఉంది అని చెప్పేసి ఆయన ఏదో బయట పెట్టడం లేదని తెలియదు. ఒక గాలి కబుర్లాంటి వార్త వచ్చింది, ఆయన మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చాయి చెప్పండి? అంటే లేడీస్ దీనికి ఎలిగేషన్స్ ఉంటాయా? ఎక్కడైనా ఎవరైనా లేడీని అరెస్ట్ చేస్తుంటే వాళ్ళకి వీడియో కెమెరాలు పట్టుకొని వెళ్తారా? లేకపోతే బెడ్రూమ్లో కెమెరాలు ఉంటాయా? నెక్స్ట్ నిన్న కాక మొన్న కూడా మళ్ళీ సౌమ్య అని ఆవిడ చెప్పింది, ఏంటది ప్రెస్ మీట్ పెట్టి, నేను ఒప్పుకుంటే కదా ఆధారాలు ఉండడానికి అని అందావిడ. నేను ఒప్పుకోలేదు, నేను ఒప్పుకుంటే కదా ఆధారాలు ఉండడానికి అని అందావిడ. ఇంకొక లేడీ అంతకన్నా ఏం చెప్తుందండి? మీరు ఆలోచించే వాళ్ళు క్లియర్గా ఉండాలి, చట్టం గురించి తెలిసే వాళ్ళు ఆ మాట్లాడకూడదు. ఒక లేడీ బయటకు వచ్చి ఆయన కోన రవికుమార్ గారు ఎన్ని ఇమ్యూనిటీస్ని తెచ్చుకున్నాడండి. అచ్చెన్నాయుడు గారి మీద అన్నారు, అచ్చెన్నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా అచ్చెన్నాయుడు గారు సపోర్ట్ చేస్తే కోన రవికుమార్ గారికి ఈరోజు కేసు అవ్వదా? ఈరోజు జైల్లోకి వెళ్ళడా? లేకపోతే ఆవిడికి తీసుకెళ్ళి ఎక్కడో మంచి పోస్టింగ్ అయ్యరా? ఈ ఒట్టి మాటలు ఇవన్నీ ఏదో అంటారు కదా మంగళవారం మాటలని, అదేం కాదు. ఆయన క్లియర్గా దొరికిపోయాడు. ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం అచ్చెన్నాయుడు గారి పేరు చెప్తున్నా, ధర్మాన సోదరుల పేరు చెప్తున్నా, చింతాడ రవికుమార్ పేరు చెప్తున్నా, వైసీపీ పేరు చెప్తున్నా, ఆవిడ కుటుంబాన్ని బయటికి లాగాడు, ఆవిడ బరి తెగించింది అన్నాడు. లాస్ట్కి ఇంకా ఆఖరికి ఇంకా ఏమి లేకపోతే కళింగ కమ్యూనిటీని కూడా తీసుకొచ్చి బయట పెట్టుకున్నాడు. లెట్ మీ కంప్లీట్. ఇన్ని ఇమ్యూనిటీస్ని తీసుకొచ్చి ఆయన పెట్టుకొని లాస్ట్కి ప్రభుత్వం నుండి కూడా ఆయన సపోర్ట్ దొరికింది. బయట చంద్రబాబు నాయుడు గారు అంటున్నాం అని మాటలు ఉన్నారు కదా, అవన్నీ ఉత్తు మాటలే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కోన రవికుమార్ గారు ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు. లోపల తిట్టుంటే తిట్టుండొచ్చు, కానీ చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు. ఏమంటే ఒక లేడీ వెళ్ళి హాస్పిటల్లో సూసైడ్ కమిట్ చేసుకొని వెళ్తే కేసు అవ్వదా? ఎఫ్ఐఆర్ అయ్యిందా ఇప్పటి వరకు? ఎస్పీ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోతే ఎస్పీ గారు రెస్పాండ్ అవ్వరా? కలెక్టర్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇది చాలా క్లియర్ అండి. ఆయన ఈ రకంగా ఏంటంటే అన్ని ఇమ్యూనిటీస్ని పెట్టుకొని వాళ్ళందరినీ పెట్టుకొని నిజంగా కోన రవికుమార్ నిజమైన సచ్చిరుడిగా బయటకు రావాలంటే ఆయన ఒక లెటర్ తీసి చంద్రబాబు నాయుడు గారు రాసి, నా మీద ఈ ఆరోపణలు వచ్చాయి, సౌమ్య ఆవిడ ఇన్ని ఆరోపణలు చేసింది, లేకపోతే ఇంకా వైసీపీ నాయకులు ఈ ఆరోపణలు చేశారు, నేను సచ్చిలుని, నా మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఒక రిటైర్డ్ జడ్జితో నా మీద ఎంక్వైరీ చేయించండి అని చెప్పి రాయమనండి. ఆయన తాలూకు నిర్దోషిత్వాన్ని బయటకు నిరూపించుకోమనండి. అంతేగాని వెళ్ళి ఒక్కొక్క ట్యాగులు తీసుకొచ్చి పెట్టుకోవడం, నన్ను తిడితే ఆయన మీద వచ్చిన అపవాదు పోతుందా? నన్ను కించపరిస్తే పోతుందా? నన్ను ఏదో తొక్కగాడో